విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. మరీ ఎక్కువ నిద్రపోవద్దు. ఈ విషయంలో నా మాటలు ఎక్కువ మందికి నచ్చవని నాకు కూడా తెలుసు. మీకు నిజం చెప్పక తప్పదు. చాలామంది అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలోని అతి ముఖ్యమైన గంటలను పడక మీదే గడిపేస్తారు. వారిలో ఎన్నో ప్రతిభలను నిద్రలోనే కప్పిటేస్తారు. పడకతో యుద్ధం వారు ఓడిపోతారు. నిద్ర కోసం వారు తమ ఔన్నత్యాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఒక రహస్యం మీతోటి నేను పంచుకోవాలనుకుంటున్నాను. నిద్ర అనేటువంటిది నిద్రను పుట్టిస్తుంది. అంటే మీరు నిద్రపోయే కొద్దీ ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. గమనించే ఉంటారు కదా ఈ విషయాన్ని. విచిత్రమే, కానీ అది మాత్రం నిజమే. మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా, అందంగా ఉండడానికి నిద్ర అవసరం. నో డౌట్ ఇన్ దట్. నా భయం అతి నిద్ర గురించి, గొప్ప వాళ్ళని సాధారణ వ్యక్తులుగా మార్చేటువంటి నిద్ర గురించి, అత్యధిక సామర్థ్యాన్ని నిరుపయోగం చేసేటువంటి నిద్ర గురించి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలిగిన వారి జీవితాన్ని తోడేసే నిద్ర గురించి. మీరు ఇలాంటి వారిని మీకు కూడా తెలుసు. మనలో చాలామంది విషయంలో ఇది నిజం. ఎందుకంటే మనందరికీ కూడా దిండును చూస్తే ప్రేమ పుట్టేస్తుందండోయ్. మనకి ఎన్నో ముఖ్యమైనటువంటి పనులు చేయాల్సినటువంటివి ఉన్నాయి. ఎన్నో గొప్ప ప్రాంతాలని అన్వేషించాల్సినటువంటివి, దర్శించాల్సినటువంటివి మనకి ఉన్నాయి. అంతంతసేపు నిద్రపోవడం సరికాదు. జీవితం అనేది జీవించే వారికి మరోసారి నేను మరలా చెప్తున్నాను, మీకు నాకు ఈరోజు అనేటువంటి ఒక గొప్ప కానుక లభించింది. అవకాశాలు తీసుకోవడానికి మన ప్రతిభను ఉపయోగించండి. పనులు చేయడానికి ఈ కానుకను మనం 2 చేతుల్లోకి స్వీకరించాలి. కనుక నిద్రించడం అనేది తగ్గించండి. ఎక్కువ కాలం జీవించండి. ఒక చోట బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు, చనిపోయాక నిద్రపోవడానికి చాలా సమయం దొరుకుతుంది అని. నాకు ఆయనంటే ఎప్పుడూ ఇష్టమే. నా భయం అతి నిద్ర గురించండి. గొప్ప వాళ్ళని సాధారణ వ్యక్తులుగా మార్చేసేటువంటి నిద్ర గురించండి. అత్యధిక సామర్థ్యాన్ని నిరుపయోగం చేసేటువంటి నిద్ర గురించి మాత్రమే. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.